అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే రైడ్ స్టార్ట్ చేస్తున్నాను. ఎక్కడి నుంచి అంటే మన దుర్గంజాల నుంచి తుక్కుగూడ వరకు అయితే అనుకున్న రైడ్ అయితే అప్రాక్సిమేట్లీ 20 కిలోమీటర్ అయితే పడుతుంది. అప్ అండ్ డౌన్ వచ్చేసి 40 కిలోమీటర్స్. సో స్టార్టింగ్ ఇప్పుడే కదా మనం తొక్కేది, చూడాలి 40 కిలోమీటర్ అప్ అండ్ డౌన్ తొక్కగలుగుతానా లేదా అనేది. ఇప్పుడైతే రైడ్ స్టార్ట్ అయిందనమాట. బాగా చలిగా ఉంది, పొద్దుగాలే. కెమెరా ఒకటి కరెక్ట్ సెట్ చేయలేను అనుకుంటా, మాటి కిందికి జారిపోతుంది. చలో మెయిన్ రోడ్ మీద అయితే ఎక్కేసాను. సో రోడ్ మీద అయితే ఎవరు కనిపించట్లేదు, అంతలా ఎక్కువ మంది అయితే లేరు. చూసుకోవచ్చు మీరు, కూల్గా ఉంది మొత్తం. మా బాడీని మొత్తం వేడి చేసేస్తాయి. ఇది ఏమనుకోవద్దు, ఎందుకంటే మైక్ లేదు నా దగ్గర. సో బ్యాక్గ్రౌండ్ సౌండ్ వచ్చేసి వస్తూ ఉంటుంది, బస్సులు అది, లారీలు అది, కార్లు అది. బ్లాగింగ్ చేయడం కూడా ఫస్ట్ టైం మనము, ఎప్పుడు చేయలేదు బ్లాగింగ్. సో చూద్దాం ఇక ఇలా ఉంటుందో అనేది మీరు చూసి చెప్పాలా. ఈ కెమెరా ఒకటి వంట కిందికి వెళ్ళిపోతుంది. కెమెరా యాంగిల్ బాగుంది అనుకుంటా. ఇది నాకైతే మస్తు నచ్చింది అబ్బా ఈ యాంగిల్ అయితే. మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి. ఎవరు లేరు అసలు రోడ్డు మీద, మామూలుగా నడుస్తుందా అనుకో. దగ్గర 5 కిలోమీటర్ అయితే వచ్చి ఉంటాం. దమ్ము వస్తుంది బాగా. ఈ బ్లాగింగ్ చేయాలంటే ఏమంటారు, టాకింగ్ స్కిల్స్ అనేది చాలా ముఖ్యం అనుకుంటా. ఎందుకంటే కొత్తగా నేను బ్లాగింగ్ చేస్తున్నా కదా. సో ఏం మాట్లాడాలా ఏం మాట్లాడకూడదు అనేది అర్థమవుతలేదు. సో ఇలా చేస్తుంటే అలవాటు అవుతుంది అని అనుకుంటున్నాను నేనైతే. అనుకోవడమే ఆల్మోస్ట్ అలవాటు అవుతుంది అనుకో. ఈ ఫ్లాగ్ అడ్డం వస్తుంది కెమెరాలో. చెప్తా ఇప్పుడు. అమ్మాయి హ్యాండిల్ బార్ ఎందుకో బాగా సతాయిస్తుంది నాకు కెమెరా సెట్ చేయాలంటే. సో దాదాపు 5 km అయితే వచ్చినా అనుకుంటా. ఇంకా 15 km ఉంది వెళ్ళాల్సింది. వ్యూ బాగా అనిపిస్తుందా? మార్నింగే కదా, మంచు కురుస్తుంది ఒక సైడు. నాకైతే బాగానే అనిపిస్తుంది. మరి ఇట్లా ఉంటే సైక్లింగ్ చేయడానికి ఇంకా మజా వస్తుంది. మా చెమటలు బయటికి రావాలా ఇట్లా ఉన్నప్పుడే. ఇది సర్వీస్ రోడ్, మన బొంగుళూరు హైవే నుంచి ఇటు తుక్కుగూడ వెళ్ళే సర్వీస్ రోడ్లో అయితే వెళ్తున్నాను. అప్ అండ్ డౌన్లో అయితే ఉన్నాయన్నమాట. తొక్కుతున్నా, చూద్దాం. నాన్ స్టాప్గా తొక్కాలని అయితే అనుకుంటున్నా, కానీ బాడీ సహకరిస్తుందా లేదా అనేది చూడాలి. ఒకవేళ సహకరించింది అనుకో రిటర్న్ కూడా వచ్చేస్తా. పీస్ఫుల్గా బాగుందబ్బా, ఎవరిది లొల్లి లేదు, ఏం లేదు. లారీలు వెళ్తున్నాయి. మీ అమ్మాయిది మళ్ళా ఖరాబ్ అయింది. ఒకసారి సెట్ చేసినా మళ్ళా కిందికి వెళ్ళిపోతుంది. మొత్తం అప్పులే ఉన్నాయి.
కెమెరాలో కనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ నేను బాగానే ఆపులు ఉండే. ఇక మన రైడ్ వచ్చేసి అతి త్వరలో స్టార్ట్ చేయబోతున్నాను. ఇది ఏంటంటే ప్రాక్టీస్ కోసమని వచ్చిన నేను. రైడ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది మళ్ళీ అప్డేట్ ఇస్తాను. సైకిల్ది కూడా క్యారియర్ వేపియాలి. వేపించిన క్యారియర్ వాలేదు. అది నాకు తెలిసి అంత వెయిట్ తీసుకుంటుందో తీసుకోలేదో అది, ఎందుకంటే దానికి కింద సపోర్టింగ్కి రాడేయలేదు ఆడు. సో అది క్యారియర్ చేంజ్ చేయాలనుకుంటా. బాగుంది. తొక్కుతూ లారీలు, కార్లు, బస్సులు వెళ్తూ ఉన్నాయి కదా. సో సైకిల్ ఊగుతుంది. దాదాపు 8 to 9 కిలోమీటర్ వచ్చి ఉంటా అప్రాక్సిమేట్లీ. అంతే అనుకుంటా. పూరిగాడు ఉరుకుతలేడు. ఉరుకురా పూరిగా, ఉరుకు. ఎంతసేపు అని మెల్లగా పోతాం. బాగానే ఉరుకుతుండు పూరిగాడు. ఉరకమంటే ఉరుకుతాడు. ఉరకాలమ్మా, ఉరకాలి. జల్దీ పోవాలా. తుక్కు కూడా రిటర్న్ అవ్వాలా మళ్ళా. మొత్తానికైతే ఇక్కడ ఆగిన. చూసుకోవచ్చు మీరు, సైకిల్ క్యారియర్ అని చెప్పిన కదా. సో ఇదే అది. ఇది రాడ్ ఉంటుంది కదా, ఈ రాడ్ వచ్చేసి దీనికి రావాలి ఇక్కడ. కానీ ఇట్లా లేదు. ఇది ఇప్పుడే ఊగుతుంది. ఇది ఎందుకంటే బరేసినప్పుడు ఇది ఆపలేదని నా ఫీలింగ్. ఊగుతుంది బాగానే. లగేజ్ ఇది ఆపలేదు. వేరే క్యారియర్ వేయించుకోవాలనుకోండి. ఇంకొకటి ఏంటంటే సైడ్ బ్యాగ్స్ ఇస్తాను కదా. ఈ సైడ్ బ్యాగ్స్ వచ్చేసి టైర్కి తాకుతుంది. ఇది రిమ్ముకి తాకింది అనుకో మళ్ళీ అది లేని పని పెడతాను. సో చూద్దాం, క్యారియర్లు అయితే చేంజ్ చేపిద్దామా వద్దా అనేది తర్వాత. మన సైకిల్కి చాలా పనులు ఉన్నాయని చెప్తున్నా కదా. సో చూసుకోవచ్చు మీరు. ఇది వెనకాల ఇక్కడ ఒకటి బోర్డు వేపియాలి, దాంతోపాటు ఒక జెండా వేపియాలి, ఇక క్యారియర్ వేపియాలి, ఇక ఇక్కడ ఒక బ్యాగ్ వేపియాలి. సైకిల్ ఇంకోసారి వాష్ చేపియాలి పోయే ముందు. అంతా అయితే వేపియాలి. ప్రస్తుతానికైతే ఈడ ఆగిన. కొద్దిసేపట్లో ఇంకా రైడ్ స్టార్ట్ చేస్తా. చూసుకోవచ్చు వ్యూ మీరు. రైడ్ అయితే స్టార్ట్ చేస్తున్నా ఇప్పుడు. చలో, జెండా ఊగుతుంది అటు మంచిగా. స్టార్ట్ అయినా ఇక తుక్కు కూడా ఇంకా 4-5 ఉండొచ్చు నాకు తెలిసి. ఇక డైరెక్ట్ తుక్కుగూడలోనే కలుద్దాం. బాయ్ బాయ్. మొత్తానికి తుక్కుగూడలో రీచ్ అయినా. ఇంకా లోపలికి వెళ్ళకుండా ఇటు నుంచి ఇటే బయటికి వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను. తుక్కు కూడా అవుటర్లో ఉన్నా, లోపల వెళ్ళాను. ఇంకే తుక్కు కూడా నుంచి బయలుదేరుతున్నా రూమ్కి.
తొందరనే వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే. మరి కాలేజ్ స్టూడెంట్స్ అందరూ వెళ్తున్నారు అక్కడ, మీకు కనిపిస్తుందా లేదా? జల్దీ రీచ్ అవ్వాలని అనుకుంటున్నాను. ఏ కాలేజ్ ఉందేమో ఇక్కడ, నాకైతే తెలియదు. ఇక్కడ ఏ కాలేజీలో నారాయణ అయితే సంథింగ్ ఈజ్ రాంగ్. మనుషులు ఉన్నప్పుడు వ్లాగింగ్ చేయాలంటే సిగ్గు అవుతుంది కొద్దిగా. మనల్నే చూస్తుంటారు కదా వ్లాగింగ్ చేసినప్పుడు, సో సిగ్గు అవుతుంది. బాగానే స్పీడ్ వెళ్తున్నాడు మనవాడు. చలో ఆల్మోస్ట్ ఇంకా 6 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా ఇక్కడ నుంచి రూమ్. తొక్కుతూనే ఉండాలా, వస్తే ఎంత పోతే ఎంత ఏమో తొక్కు. స్టెబిలిటీ ఎలా ఉందో నాకైతే అర్థమవుతలేదు. మరి ఒకసారి ఫోన్లో చూసిన తర్వాతనే అర్థమవుతుంది ఎడిటింగ్ చేసేటప్పుడు స్టెబిలిటీ ఎలా ఉందో ఏమో. ఎందుకంటే కెమెరా నా చేతిలో అయితే ఫుల్ ఊగుతుంది. మరి చూడాలి దీని క్వాలిటీ ఇంతవరకు ఉంది. స్టెబిలిటీ ఇంకా 5-6 ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి రూము. అమ్మాయి కెమెరా పెట్టిన సైకిల్ మీద అందరు చూసుకుంటా వెళ్తారు. నాకేమో సిగ్గు అవుతుంది. ఇట్లా సిగ్గు పడితే అవుతుందా పని? వాళ్ళు సిగ్గుని బయటికి తీసి లాగి తన్ను. మనకేమో మాట్లాడారాకపా. నీ బ్లాగింగ్ చేస్తున్నా, బ్లాగింగ్లో ఎట్లా మాట్లాడాలి ఏం మాట్లాడాలి అనేది ఇంతవరకు నాకు తెలియదు బా. ఏముంది నా బట్ట తెలుసుకుంటా అన్నీ తెలుసుకుంటా. ఇదే ఫస్ట్ రోజు కదా, సో టైం పడుతుంది. టైం పడినప్పుడు ఒక్కొక్క చీలు మొత్తం చెక్ చేస్తాం. ఆ రోజుకి వెయిట్ చేయాలంతే. ఆల్మోస్ట్ వచ్చేసిన రూమ్. ఇంకా 2 to 3 కిలోమీటర్స్ అనుకుంటున్నా ఉండొచ్చు. దాంట్లో వస్తూనే ఉన్నాయి. టైం అయిపోయింది కదా. కెమెరా ఒకటి సతాయిస్తుంది, అంటే కిందికి వెళ్ళిపోతుంది. కూడా నాయన ఏమిటో సైకిల్లో మైక్ ఒకటి తీసుకోవాలి, లేకుంటే ఈ బండ్ల పనిచేది కాదు. మనం ఏం మాట్లాడుతున్నా కూడా సరిగా వినిపించదు అనుకుంటా. ఏమైనా దచ్చకలు వస్తే ఇట్లా ఆడిపోతుంది. ఇది ఎంతగా కంప్లీట్ చేయాలి కదా ఆయన దీన్ని. ఇక్కడే మనం తిరగాల్సింది రైట్. ఆల్మోస్ట్ రోడ్ అయితే క్రాస్ అయినా. ఇదే మన రూమ్కి వెళ్ళే రూట్. ఇక్కడ నుంచి 500 మీటర్స్ ఉంటుంది అంతే, వెళ్ళిపోవచ్చు. మన రైడు అతి త్వరలో స్టార్ట్ కాబోతుంది. సో అందరూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి మన ఛానల్లో. మనకు పూర్తిగా చెప్తున్నా. ఇప్పుడు నా పేరేందో చెప్పలే కదా. నేను మీ పెడల్ విత్ విక్కీ యూట్యూబ్లో వస్తుంది. అలాగే ఇన్స్టాగ్రామ్లో వచ్చేసి విక్కీ0 అని ఉంటుంది. 2 లింకులు అయితే ఇచ్చేస్తాను కింద. సో
మీ సపోర్ట్ నాకు ఉంటుందని కోరుకుంటున్నా, ఆశిస్తున్నా. రూమ్కి వెళ్ళి కలుద్దాను ఇక. చలో మొత్తానికి రూమ్కి వచ్చేసాం. చలో సైకిల్ అయితే ఇక్కడ పార్క్ చేసేసాం. మొత్తానికి రూమ్కి వచ్చేసా. మనోళ్ళు లేచిరా లేదా అని చూడాలి ఒక్క నిమిషం. లేచిరు.